హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్లో ఇటువంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ని ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు క్రోమ్లోకి వెళ్ళి cr.ai అనే వెబ్సైట్ని సెర్చ్ చేయండి. అక్కడ మనకు ఇటువంటి వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. సైన్ అప్ ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేయండి. ఈ వెబ్సైట్లో మనకి చాలా ఏఐ జనరేటర్స్ అండ్ యాప్స్ ఉంటాయి. మనం ఫ్లక్ని సెలెక్ట్ చేసుకుందాం. జనరేటర్ పై క్లిక్ చేసి అక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చాట్ జీపీటీని యూజ్ చేసి ప్రాంప్ట్ కూడా ఇవ్వచ్చు. నేనైతే ఒక ప్రాంప్ట్ని ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ యొక్క యాక్షన్ ఎలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి, ఆ ఇమేజ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ ఇమేజ్ ఎంత క్వాలిటీలో ఉండాలి అనేది నేను నా ప్రాంప్ట్లో డీటెయిల్గా ఇస్తాను. నెక్స్ట్ మీరు ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకొని జనరేటర్పై క్లిక్ చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇమేజ్ అనేది రాకపోతే నేను మీకు చిన్న ఐడియా చెప్తాను, అది ఫాలో అయిపోండి. క్రోమ్లోకి వెళ్ళి ప్రాంప్ట్ హీరో అనే వెబ్సైట్ని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత నేను సెర్చ్ బార్లో లార్డ్ శివ అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్లో చాలా ఇమేజెస్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రాంప్ట్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎటువంటి కీవర్డ్స్ని ప్రాంప్ట్లో యూజ్ చేస్తున్నారని మీకంటూ ఒక ఐడియా వస్తుంది, ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలని. ఇక్కడ నేను లార్డ్ శివ ఇమేజ్ని పిక్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ యొక్క ప్రాంప్ట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. దాన్ని మీరు కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజ్ని వీడియోగా ఎలా జనరేట్ చేయాలనేది చూద్దాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి clinkAI.com అని సెర్చ్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత సైన్ అప్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. మనకి కొన్ని ఫ్రీ కాయిన్స్ అనేవి వస్తాయి. ఈ వెబ్సైట్లో డైలీ లాగిన్ కూడా కొన్ని ఫ్రీ కాయిన్స్ అనేవి ఇస్తారు. వాటిని యూజ్ చేసి మనం వీడియోని జనరేట్ చేయొచ్చు. క్లింక్ ఏఐలో రీసెంట్గా ఎలిమెంట్ ఫీచర్ కూడా వచ్చింది. మల్టిపుల్ ఇమేజెస్ అప్లోడ్ చేసి వీడియోని జనరేట్ చేయొచ్చు. మనం అయితే ఫస్ట్ ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసి వీడియోని జనరేట్ చేద్దాం. ఇమేజ్ని అప్లోడ్ చేశాక ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత నేను ప్రాంప్ట్ బాక్స్లో ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ఫస్ట్ కెమెరా యాంగిల్, 2 క్యారెక్టర్ యొక్క యాక్షన్, థర్డ్ వన్ వచ్చేసి మ్యూటెడ్ కలర్స్. మ్యూటెడ్ కలర్స్ అనేది నేను ఎందుకు ఇచ్చానంటే మన వీడియో జనరేట్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లో ఉండే క్యారెక్టర్ యొక్క కలర్స్ కానీ క్లాత్ యొక్క కలర్స్ కానీ లాస్ట్ ఫ్రేమ్లో వచ్చేటప్పుడు చేంజెస్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా కాన్సిస్టెన్స్గా అవే కలర్స్ అనేవి వీడియో మొత్తం ఉండాలంటే మ్యూటెడ్ కలర్స్ అనే ఒక కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ప్రాంప్ట్ ఇప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. మీరు కూడా ప్రాంప్ట్ని చాలా క్లియర్గా ఇచ్చిన తర్వాత జనరేట్పై క్లిక్ చేయండి. వీడియో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీరు ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తే మాత్రం మార్నింగ్ టైంలో ఎక్కువ ట్రై చేయండి. ఫైనల్గా మన వీడియో అయితే జనరేట్ అయింది. నేను 3 కీవర్డ్స్ని ప్రాంప్ట్లో యూజ్ చేశాను. చాలా క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది. డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మనం జనరేట్ చేసుకున్న వీడియోస్ని మన మొబైల్ వీడియో ఎడిటర్లో ఎడిట్ చేసుకోవాలి. నేనైతే మొబైల్లో VN ఎడిటర్ని యూజ్ చేస్తాను. మీరు కూడా కైన్ మాస్టర్, VN, క్యాప్కట్ లాంటి వీడియో ఎడిటర్లో ఇటువంటి వీడియోస్ని ఎడిట్ చేసి గుడ్ మ్యూజిక్, మంచి ఎఫెక్ట్స్ పెట్టి వీడియోని వేరే లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ పెట్టేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఒకవేళ నా వీడియోలో మీకు ఏమైనా నచ్చని విషయం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి.